ఇచ్చిన దేహం 9 నెలల యాగం అమ్మయే సృష్టికి మూలం అమ్మయే సృష్టికి మూలం ఓం మాతృదేవో భవ ఓం మాతృదేవో భవ మీకు స్వాగతం పలుకుతోంది. ప్రస్తుత కాలంలో అందరం కలిసే బ్రతుకుతున్నా ఎవరూ లేని వాళ్ళలాగే అందరం బ్రతుకుతున్నాం. గర్భ సంరక్షణకు మన డాక్టర్ ఏం చెప్తారో చూద్దాం. డాక్టర్ గారు, గర్భం కాన్పు అనేది సహజమైన ప్రక్రియ కదా, దీనికోసం హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉందంటారా? అవును, గర్భం కాన్పు అనేది సహజమైన ప్రక్రియనే. కానీ చాలాసార్లు అది నార్మల్గా జరిగిపోతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తల్లికి కానీ బిడ్డకి కానీ ప్రాణాపాయం ఏర్పడే సంఘటన జరుగుతుంది. అందుకని మనం గర్భంలో డాక్టర్ దగ్గర పోవాలి. ఎందుకంటే మనం ప్రతి తల్లి బిడ్డ కూడా బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి ప్రెగ్నెన్సీలో డాక్టర్ దగ్గర కంపల్సరీగా సంప్రదించాలి. వీళ్ళు దానివల్ల ఏమంటే కొన్ని ప్రాబ్లం రాకుండా మనం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. అంటే ఈ ధనుర్వాతం అటువంటిది రాకుండా ఇంజెక్షన్ వేసేస్తాము. అనీమియా రాకుండా ముందుగానే ట్రీట్మెంట్ తీసేసుకుంటాం. వీళ్ళు కాకుండా కొన్ని హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు. ఇటువంటి వాళ్ళు గర్భం రాకముందే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. హై రిస్క్ వాళ్ళంటే ఎవరు? వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ హై రిస్క్ పేషెంట్స్ అంటే ఇంతకుముందు బీపీ షుగర్ అట్లా ఉండేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు గర్భం రాకముందే ఈ డిజీజ్ని కంట్రోల్లో చేసుకుంటూ గైనకాలజిస్ట్ని గర్భం రాకముందే సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు బిడ్డకు కానీ తల్లికి కానీ ఏ ప్రాబ్లం లేకుండా డెలివరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొంతమందికి తరచూ అబార్షన్ అవుతుంది. బిడ్డ అంగవైకల్యంగా పుట్టుంటుంది. కడుపులోనే బిడ్డ చచ్చిపోయి ఉండొచ్చు. తర్వాత లేదా బిడ్డ పుట్టిన తర్వాత చనిపోయి ఉండొచ్చు. వంశ పారంపర్యంగా కొంతమందికి ఇంట్లో వాళ్ళకి జబ్బులు ఉండొచ్చు. మేనరిక వివాహం అయ్యి దానిపైన అనుమానం ఉండొచ్చు. తల్లి వయసు 30-35 పైబడి ఉండొచ్చు. ఇటువంటి వాళ్ళు కూడా గర్భం రాకముందే గైనకాలజిస్ట్ని సంప్రదించడం వల్ల వీళ్ళకి తగిన టెస్టులు చేసి ఏం కారణాలు ఉండొచ్చు అని చూసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకొని దాని తర్వాత ప్రెగ్నెన్సీకి పోవడం మంచిది. ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్ ప్రెగ్నెన్సీ రాకముందే వాడడం వల్ల ఈ మెదడు వెన్నుపూస సంబంధించిన అంగవైకల్యాలు నివారించేదానికి అవకాశం ఉంది. తర్వాత రూబెల్లా వ్యాక్సిన్ అనేది కూడా ఈ ప్రెగ్నెన్సీ రాకముందే వేసుకోవడం మంచిది. ఎందుకంటే రూబెల్లా ఇన్ఫెక్షన్ ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీలో సోకిందంటే బిడ్డకి అంగవైకల్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకని ఇటువంటి వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత కానీ ఇంజెక్షన్ వేసుకుంటే ఫస్ట్ 3 months గర్భం రాకుండా చూసుకోవాలి. లేకపోతే పెళ్లి కాకముందే ఇటువంటి పిల్లలు ఆడపిల్లలు ఇంజెక్షన్ వేసుకుంటే మంచిది. ఇవి ప్రెగ్నెన్సీ రాకముందు ఈ హై రిస్క్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గర్భ నిర్ధారణ ఎలా చేస్తారు? ఈ గర్భ నిర్ధారణ ఎలా చేస్తామంటే ఈ నెలకి సరిగా వచ్చినప్పుడు ఒక 5 రోజుల నుంచి 7 రోజులు లేట్ అయినప్పుడు యూరిన్ టెస్ట్ చేస్తాము. ఒక 2 వారాలు లేట్ అయితే అప్పుడు పివి టెస్ట్ అంటే యోని పరీక్ష చేసి నిర్ధారణ చేస్తాము. ఇది కాకుండా స్కానింగ్ కూడా చేసి గర్భ నిర్ధారణ చేయొచ్చు. ఈ స్కానింగ్ వల్ల మనకి ఏమేమి తెలుస్తుంది అంటే బిడ్డ ఎంత ఎదుగుదల అంటే కరెక్ట్ ఏజ్ ఎన్ని వారాలు అనేది తెలుస్తుంది. గుండె కొట్టుకోవడం ఎట్లా ఉండేది అనేది తెలుస్తుంది. అంటే బిడ్డ సజీవంగా ఉందా అనేది తెలుస్తుంది. తర్వాత బిడ్డ గర్భసంచిలోనే ఉందా పక్కన ట్యూబ్లో ఉందా అనేది తెలుస్తుంది. ఈ డౌన్ సిండ్రోమ్ అని కొంతమందికి తల్లికి 35 ఏళ్ళు పైబడినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు 3వ నెలలో మనం స్కానింగ్ తీసినప్పుడు ఈ న్యూకల్ ఫోల్డ్ థిక్నెస్ చూస్తాం. దాన్ని బట్టి ఈ డౌన్ సిండ్రోమ్ వచ్చే సూచనలు ఉందా అనే దానికి ఇండికేషన్ తెలుస్తుంటుంది. ఒక్కొక్కసారి ఈ ఫస్ట్ 3 నెలలు బ్లీడింగ్ అవుతుంటుంది. బ్లీడింగ్ తర్వాత బిడ్డ సజీవంగా ఉందా లేదా అనేదానికి కేవలం స్కానింగ్ వల్లనే ఉపయోగం ఉంటుంది.
సో ఇది ఫస్ట్ 3 నెలల్లో మనకి స్కానింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు. తర్వాత 6వ నెలలో కూడా స్కానింగ్ తీస్తాము. దీన్ని అనామలీ స్కాన్ అని చెప్తాము. బిడ్డ ఎదుగుదల అప్పుడు 6 నెలలకి పూర్తయి ఉంటుంది కాబట్టి అంగవైకల్యం ఏమైనా ఉందా లేదా అనేది తెలుసుకుంటాము. మావి పొజిషన్ కింద ఉందా పైన ఉందా అని తెలుస్తుంది. ఉమ్మినీరు ఎట్లా ఉంది, గర్భసంచి ద్వారం మూసుకున్నందా లేదా అనే దాని గురించి మనకి డీటెయిల్స్ తెలుస్తుంది. మళ్ళీ 9వ నెలలో స్కానింగ్ తీస్తాము. దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే బిడ్డ ఎదురుకాళ్ళతో ఉందా, తలతో ఉందా, బిడ్డ బరువు ఎంత ఉంది, ఉమ్మినీరు క్వాంటిటీ ఎంత ఉంది, అంటే బేబీ వెల్ బీయింగ్ అండ్ బాగుందా, అంటే గుండె కొట్టుకోవడం ఎట్లా ఉంది, ఇటువంటి డీటెయిల్స్ అంతా తెలుస్తుంది. దీన్ని బట్టి ఈ విషయాలంతా మనకి డెలివరీలో చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇవి స్కాన్ వల్ల మనకి ఏర్పడే ఉపయోగాలు అన్నమాట. ఈ స్కానింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి ప్రతి స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా ట్రీట్మెంట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాంతులు అవుతున్న వారికి ఏం సలహా ఇస్తారు? వాంతులు ఫస్ట్ 3 నెలల్లో ఉంటుంది, తర్వాత క్రమేణా తగ్గిపోతుంది. ఎందుకంటే హెచ్సిజీ అనే హార్మోన్ ఈ 3 మంత్స్ తర్వాత ఆ లెవెల్ తగ్గిపోతుంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో, తర్వాత కమల పిల్లలు, ముత్యాల గర్భం ఇటువంటి వాళ్ళలో వాంతులు ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆహారం తక్కువ క్వాంటిటీ ఎక్కువ సార్లు తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల షుగర్ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. తర్వాత ఏం తీసుకుంటూ వాంతి కావట్లేదు అటువంటి ఆహారం ఎక్కువ సార్లు తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. వీళ్ళకి వామిటింగ్లో ఏంటంటే వీళ్ళ మానసిక ప్రభావం కూడా దీని మీద ఉంటుంది. అందుకని కొంతమంది అత్తగారింట్లో బాగా వాంతులు చేసేవాళ్ళు అమ్మగారింటికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా రిలాక్స్గా ఉంటారు, వాంతి తగ్గిపోతుందని. సో ఇట్లా ఉన్నప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొంతమంది వాంతిని చూసి భయపడతారు, అస్సలు తీసుకోరు. తింటే వాంతి అయిపోతుందేమో అనే భయంతో అస్సలు తినరు. కొద్దిగా ఎప్పుడో మళ్ళీ నీరసం అయిపోయినప్పుడు కొద్దిగా తింటారు, ఆ భయం కొద్దీ వాంతి ఖచ్చితంగా అయిపోతుంది అనమాట. వీళ్ళతో పాటే ఇంట్లో పక్కన ఉన్న అమ్మ, నాన్న, భర్త అందరూ భయపడిపోతారు. సో ఈ భయం వల్ల ఈ వాంతి అనేది ఎక్కువగా ఉంటుంది. నీరసించి సలైన్ అది పెట్టుకోవాల్సి వస్తుంది. వీళ్ళు భయం ఫస్ట్ పోగొట్టాలి. దానికి ఏంటంటే ఏం చెప్తామంటే ఫోకస్ అంతా బిడ్డ మీద పెట్టమని చెప్తున్నాం. ఒక అమ్మాయి అట్లనే వామిటింగ్ ఎక్కువ చేస్తూ ఉంటే చెప్పినాం, నీ బిడ్డ ఆరోగ్యంగా ఉండడం నీకు ఇష్టమా, లేదంటే నీ బిడ్డ ఊరికే జలుబు, దగ్గు, జ్వరంతో డాక్టర్ల చుట్టూ తిరగడం ఇష్టమా? నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, దానికి నేను ఏమైనా చేస్తాను నా బిడ్డ కోసం అని చెప్పింది. అట్లయితే తింటే వాంతి చేసుకో. నువ్వు తినింది 90% వాంతి అవని పర్వాలే, ఒక 10% నీ బిడ్డకి పోని, అది నీ బిడ్డకి కావాలి కదా, అందుకని తిను, వాంతి చేసుకో, కొంత పోని, ఎక్కువసార్లు తిను. అప్పుడు ఆమె కాసేపు అయిన తర్వాత ఆలోచించింది, ధైర్యం వచ్చింది, అంటే నిర్ణయం తీసుకోగలిగింది. ఎందుకంటే బిడ్డ అంటే అంత ఇష్టం, ఆ ఫీలింగ్ అనేది ఉంది ఆమెకి. అందుకని ఏం చేసిందంటే అట్లనే చేసింది. ఒక 2-3 రోజుల్లో వాంతి బాగా తగ్గిపోయింది. ఆమె ఛాలెంజ్ చేసిపోయింది, ఏంటంటే నెక్స్ట్ టైం నేను మీ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాంతి లేకుండానే వస్తాను. అట్లనే వాంతి ఆమెకి తగ్గిపోయింది. సో ఇది చూసిన తర్వాత అందరికీ మేము ఇది చెప్తున్నాం. సో బిడ్డ మీద ఉండే ప్రేమ కొద్దీ అది వాళ్ళు ఫీల్ అయినప్పుడు బిడ్డ కోసం వాళ్ళు ఏమైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఆ ప్రేమ వల్ల ఈ భయంని వాళ్ళు జయిస్తున్నారు. అప్పుడు ఈ వామిటింగ్ కూడా కంట్రోల్ అవుతుంది. మనకి మంచి మెడిసిన్స్ కూడా, సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి వామిటింగ్కి. సో ఈ వామిటింగ్లో మనం చేయాల్సింది ఏంటంటే పక్కన ఉండేవాళ్ళు బాగా వీళ్ళకి ధైర్యం చెప్పి, వాళ్ళు భయపడకుండా ధైర్యం చెప్పి ఈ బిడ్డ మీద ఫోకస్ పెట్టినప్పుడు వామిటింగ్ అనేది పెద్ద ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఆ వామిటింగ్ వీళ్ళు ఇది చేసిన వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ అవుతారు ప్రెగ్నెన్సీలో. దాని తర్వాత చాలా ప్రాబ్లం వీళ్ళకి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండట్లేదు. గర్భ నిర్ధారణ అయ్యాక ఏ మందులైనా మామూలుగా వాడుకోవచ్చా? గర్భ నిర్ధారణ అయిన తర్వాత మందులు, ముఖ్యంగా విటమిన్స్ వాడుతుంటాము. ఫస్ట్ 3 మంత్స్లో ఆర్గన్స్ డెవలప్ అవుతుంటుంది. అందుకే అప్పుడు ఆ టైంలో ఏ మాత్రలు అంతే వాడితే ఈ బిడ్డ ఎదుగుదల మీద దుష్ప్రభావం చూపించవచ్చు. అందుకని
జలుబు దగ్గు జ్వరం అయినా కూడా డాక్టర్ సలహా పైన సేఫ్ మెడిసిన్ వాడుకోవడం మంచిది. ఆహారం తీసుకునేటప్పుడు గాని ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు గాని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆహారం తీసుకోవడం అనేది దీంట్లో 2 విషయాలు మనం గమనించాలి. ఒకటి, ఏం తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి. ఏం తీసుకోవాలని చూస్తే న్యాచురల్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి. రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఇంతకుముందు గర్భవతులు 2 కలిపి తినాలి అని పెద్దవాళ్ళు చెప్తారు. అది నిజం కాదు. ఎందుకంటే మామూలుగా తల్లి ఏం ఆహారం తీసుకుంటుందో అది తీసుకుంటే చాలు. ఎందుకంటే గర్భంలో ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. నెక్స్ట్, ఎటువంటిది తీసుకోవాలి అంటే లిక్విడ్స్ బాగా తీసుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్ప్రౌట్స్. ఈ ఫ్రూట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ విటమిన్, మినరల్స్, ఎంజైమ్స్ అటువంటిది మనం అట్లనే తీసుకుంటాం కాబట్టి అది ఏమి డిస్ట్రాయ్ కాదనమాట. ఈ పండ్లలో ఇంకోటి ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కాన్స్టిపేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఈ వెజిటబుల్స్, ఫ్రెష్ వెజిటబుల్స్లో ఈ క్యారెట్, కీరకాయ, ఎర్రగడ్డలు, టమాటా ఇటువంటిది పచ్చిగా కూడా తీసుకోమని చెప్తాము. ఇది మనం డయట్లో తీసుకోవాల్సింది. ఇంకొకటి ఏంటంటే ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోమంటాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో అనీమియా రాకుండా ఉండేదానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. ఆకుకూరలు, పుదీనా, కరేపాకు, కొత్తిమీర ఇటువంటిది తీసుకోవడం మంచిది. తర్వాత ఖర్జూరం పండు, ఈ అత్తిపండు, బెల్లం, వేరుశెనగపప్పు, బెల్లం ముద్దలు ఇటువంటి ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోమని చెప్తాం. తర్వాత ఎట్లా తీసుకోవాలి అనేది 2వ అంశం. ఎట్లా తీసుకోవాలంటే వీళ్ళు తినేటప్పుడు నిదానంగా నమిలి తినాలి. దానివల్ల ఏమవుతుందంటే మనకి డైజెషన్ సగం అక్కడే నోట్లోనే అయిపోతుంది. గర్భంలో ఈ డైజెస్టివ్ సిస్టమ్ చాలా మందంగా పనిచేస్తుంది. అందువల్ల కాన్స్టిపేషన్ ఉంటే అవకాశం ఉంటుంది. మనం తర్వాత తినేటప్పుడు ఏం తిన్నా సంతోషంగా తినాలి. ఇది చాలా ముఖ్యం. సో దానికోసం ఏం చెప్తామంటే చాలాసార్లు ఈ టీవీ చూసుకొని ఏదో మెకానికల్గా తినేస్తాం. అట్లా కాకుండా తినేటప్పుడు ఫస్ట్ ముద్ద పెట్టేటప్పుడు ఆ బిడ్డకి చెప్పుకొని నీకోసం తింటున్నాను కాబట్టి నువ్వు దీర్ఘాయుష్గా ఉంటావు, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు అని తల్లి చెప్తున్నప్పుడు ఇది ఫస్ట్ తల్లికి కూడా చాలా రీఅష్యూరింగ్ ఫీలింగ్, చాలా సంతోషం ఉంటుంది. బిడ్డకు కూడా బాగా మంచి ఒక ఫీలింగ్ ఇస్తుంటుంది. దీనివల్ల ఏంటంటే తల్లి సంతోషంగా తల్లి అనే ఫీలింగ్, ఆ బాధ్యత తీసుకోగలుగుతుంది. ఒక్కొక్కసారి తనకి ఇష్టమైన ఆహారం లేకపోయినా బిడ్డకి ఇది మంచిది. ఎందుకంటే రీసెర్చ్లో ఏం చెప్తుంది, గర్భంలో తల్లి తీసుకునే ఆహారం బిడ్డ ఒక ఆరోగ్యాన్ని తీర్మానిస్తుంది. అందువల్ల మనం మంచి పోషక విలువలు ఉండేది తీసుకోవాలి అనుకున్నాం. ఆ తీసుకునేది కూడా బిడ్డ కోసం అని మనం తెలుసుకునేది. ఇష్టం లేకపోయినా తల్లి సంతోషంగా కొద్దిగైనా తీసుకోగలుగుతుంది. తర్వాత పక్కన ఉండేవాళ్ళు నేను ఇన్ని తీసుకొచ్చి పెట్టాను, ఈమె ఏమీ తినదు అని కంప్లైంట్ చేసినప్పుడు వీళ్ళు చాలా గిల్టీగా ఫీల్ అయిపోతారు. మా అమ్మనే అట్లా చెప్తే, మా భర్తనే నేను ఇంకా తినలేను అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని అట్లా చెప్పకుండా మా గర్భంలో ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు, అయినా నువ్వు బిడ్డ కోసం కొద్దిగైనా తిను అని చెప్పడం. అట్లా చెప్పినప్పుడు వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ చాలా ధైర్యాన్ని ఈ గర్భస్థ స్త్రీకి ఇస్తుంది అనమాట. అందుకని వాళ్ళు అట్లా చెప్పినప్పుడు కొద్దిగైనా తినగలుగుతుంది. ఇది ఏంటంటే ఇంకోటి తల్లి ఒక ఫీలింగ్ అంతా బిడ్డకి పోతుంది. ఒకసారి ఒక అమ్మాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు ఏం తినేది కాదు. మేము ఎంతో చెప్పిన వాళ్ళ భర్త, ఇంట్లో వాళ్ళు, ఆమె విసుక్కుంటుంది, నేను తినలేను అంతే, నన్ను వదిలిపెట్టేసేయండి అని. ఆమె 2వ గర్భంలో 9వ నెలలో వచ్చినప్పుడు ఒక మాట అనింది, పోయినసారి నేను సరిగా తినలే కదా, ఈసారి బాగా తింటున్నాను. ఎందుకంటే పోయినసారి నేను తినలేదు కాబట్టి నేను ఆ ఆహారం చూసి ఎట్లా విసుక్కున్నానో నా బిడ్డ కూడా అదే ఫీలింగ్ చూపిస్తుంది. ఆమెకి తిండి పెట్టే లోపల నాకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ బిడ్డ అట్లా చేయకూడదు కాబట్టి నేను ఇప్పుడు ఆహారం బాగా తీసుకుంటున్నాను అంటే గమనించినప్పుడు మనకు బాగా అర్థమవుతుంది మన ఫీలింగ్స్ అట్లనే బిడ్డకి కూడా ట్రాన్స్మిట్ అవుతుందని. అందుకని మనకు ఆహారం తీసుకునేటప్పుడు సంతోషంగా తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇంకోటి ఏమేమి తీసుకోకూడదు, ఇప్పుడు ఐస్ క్రీమ్, బిస్కెట్, చాక్లెట్, కేక్ ఇటువంటిది మనం అవాయిడ్ చేయడం మంచిది. అది పూర్తిగా ఇది చేయలేము, తగ్గించి. ఇప్పుడు కొంతమందికి అది ఇష్టం ఉంటుంది,
ఇష్టం ఉండేటప్పుడు ఏంటంటే ఎక్కువగా తినకుండా తక్కువ తీసుకోండి, తిన్నంత వరకు ఎంజాయ్ చేస్తూ తినండి. నేను తినేసేనే అని గిల్టీ ఫీలింగ్ మాత్రం వద్దు. ఇది నా కోసం తింటున్నాను, బిడ్డ కోసం నాకు ఇష్టం లేకపోయినా అది తింటానని అనుకునేటప్పుడు దాని గురించి వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ ఉండదన్నమాట. తర్వాత ఇది ఆహారం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ గర్భిణీ స్త్రీ ఎక్సర్సైజ్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే మామూలుగా ఇంట్లో చేసిన పనులు, తర్వాత వాకింగ్, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇటువంటిది చేయమని చెప్తాము. వాకింగ్ అయితే మనకి ఫ్రెష్ ఎయిర్లో నడిచినప్పుడు మన ఫ్రెండ్స్తోనో బంధువులతోనో ఇట్లా ఉన్నప్పుడు అన్ని మజిల్స్కి మంచి ఎక్సర్సైజ్, ప్లస్ చాలా మంచి మెంటల్ రిలాక్సేషన్ అవుతుంది. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రెగ్నెన్సీలో చేయడం వల్ల డెలివరీ టైంలో నొప్పులు వచ్చినప్పుడు ఇది చేసినప్పుడు వాళ్ళకి అంత ఎక్కువగా నొప్పి తెలియట్లేదు. సో ఇది వీళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజ్. తల్లి ఆలోచన ప్రభావం బిడ్డ మీద ఉంటుందని చెప్పారు కదా, గర్భం సమయంలో బిడ్డ తల్లి గొంతును వినగలుగుతుందా? అవును, ఈ గర్భంలో బిడ్డ తల్లి గొంతుని వినగలదు. ఇది 5th మంత్ నుంచి బిడ్డ వినగలదు అని ప్రూవ్ అయ్యానది. యూకేలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. పుట్టిన తర్వాత పిల్లల్ని 32 రకాల సౌండ్స్ వినిపించారు. అందరు పిల్లలు కూడా తల్లి గొంతుని బాగా గుర్తించారనమాట. ఇప్పుడు మనకి దీనివల్ల ఉపయోగం ఏంటి తల్లికి బిడ్డకి అని చూస్తుంటే, బిడ్డ తల్లి గొంతు వినిన తర్వాత తిరిగి మాట్లాడలేదు, కానీ కదిలి సమాధానం చెప్తుంది. దానివల్ల తల్లికి బిడ్డని ఏదో బియ్యం బస్తా మోసినట్టు మోయకుండా బిడ్డ మీద మమకారం, అనురాగం పెరుగుతుంది. తల్లి అనే ఫీలింగ్ ఏర్పడుతుంది. దానివల్ల ఆ బాధ్యతని సంతోషంగా తీసుకుంటుంది. ఏమైనా సమస్యలను కూడా కాన్ఫిడెంట్గా ఎదుర్కొంటుంది. కాబట్టి చాలా ధైర్యం, చాలా ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. బిడ్డకు కూడా నన్ను బాగా పట్టించుకుంటున్నారని ఒక సెక్యూర్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది మేము ఎట్లా తెలుసుకున్నామంటే, ఒకసారి ఒక పేషెంట్ వచ్చింది, ఒంటరిగా వస్తుంది, కానీ ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉంటుంది. నేను ఒక్కరోజు అడిగాను, అమ్మ నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నీకు బోరు కొట్టదా, భయం లేదా? ఇప్పుడు ఆమె చెప్పింది, అమ్మా నేను ఒంటరిగా లేను, నేను నా బిడ్డ ఉంది కదా, ఇద్దరు కలిసి వంట చేసుకుంటాము, ఇద్దరు షాపింగ్ చేస్తాము, నేను ఎక్కడైనా ఒంటరైపోతా, నాకు ఎవరు లేదనే ఫీలింగ్ కూడా లేదు, హ్యాపీగా అన్ని పనులు నేను చేసుకొని రాగలుగుతాను. సో ఆమెను చూసిన తర్వాత బిడ్డ ఎక్కడా అని అడిగింది, ఫోటోని చూపించింది. సో ఈ బిడ్డనా అని అడిగితే ఆమె చెప్పింది, అవును ఈ బిడ్డనే, నేను మాట్లాడితే నాకు కదిలి సమాధానం చెప్తుంది. సో ఆమెను చూసిన తర్వాత అప్పుడు చాలా రోజులుగా మేము అనుకునేదానికి ఒక సమాధానం దొరికింది. ఎందుకంటే గర్భంలో తల్లి తెలియకుండా చాలా టెన్షన్కి గురి అవుతున్నాం ఇప్పుడు ఈ కాలంలో. అంటే నాకు డెలివరీ ఎట్లా అవుతుందో, నాకు ఎవరు హెల్ప్ చేస్తారో, ఆమెకి అట్లా అయిపోయిందే, వీళ్ళ బిడ్డకి ఇట్లా అయిపోయిందే, నాకేమైపోతుందో, అటువంటి బాధల్ని, అటువంటి టెన్షన్ని మౌనంగా మనసులో మోసుకుంటూనే ఉంటుంది. సో ఇటువంటిదన్నిటికీ ఇదే ఒక సరి అయిన సమాధానం అనిపించింది. అందుకని ఇప్పుడు పేషెంట్స్ అందరికీ చెప్తున్నాం, ఇప్పుడు వాళ్ళు కేవలం తల్లి మాత్రం కాదు, తండ్రి, అమ్మ, నాన్న, పక్కన వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఈ తల్లికి బాగా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఈ బిడ్డని ఇప్పుడు గర్భంలోనే మోల్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. అంటే బిడ్డని నీకు ఎట్లా ఉండాలి, బిడ్డ కోసం మంచి బుక్స్ చదవడం, చదివి చూడు నీ కోసం చదువుతున్నాం, నువ్వు విను అనడం, మంచి మ్యూజిక్ వినిపించడం, ఇదంతా డెలివరీ అయిన తర్వాత ఆ మ్యూజిక్ని బిడ్డ గుర్తిస్తుంది. ఎందుకంటే ఏడ్చినప్పుడు ఆ మ్యూజిక్ కానీ ఆమెకి ఇష్టమైన వాళ్ళు మాట్లాడితే ఆ ఏడుపు వెంటనే ఆపేస్తుంది. సో అంత ఇన్ఫ్లుయెన్స్ బిడ్డ మీద ఉంది. తర్వాత వీళ్ళకి బిడ్డ ఎవరిలాగా ఉంది, వాళ్ళ రోల్ మోడల్ ఫోటో కూడా పెట్టేసి చూడు వీళ్ళలాగా నువ్వు రావాలి, వస్తావు అని చెప్పడం, ఇట్లా అంతా చేయడం వల్ల తల్లికి చాలా సంతోషం, ఒక చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇట్లా తల్లి బిడ్డని గురించి బాధ్యత తీసుకోగలుగుతుంది. ఇంకోటి చేయకూడదు ఏంటంటే, ఈ హింసాత్మకమైన సినిమాలు కానీ దృశ్యాలు కానీ చూడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇది బిడ్డని మూమెంట్ బాగా గమనించే తల్లులు చాలామంది ఏం చెప్పారంటే, బిడ్డ సంతోషంగా ఉన్నప్పుడు ఆ మూమెంట్ ఒక రకంగా,
తర్వాత ఇటువంటి భయపడేటప్పుడు ఇంకొక రకమైన మూమెంట్ తెలుస్తుంది అనేసి, అందుకని బిడ్డకి అటువంటి ఇన్ఫ్లుయెన్స్ రాకుండా చూసుకోవడం కూడా మన బాధ్యతనే అవుతుంది. సో అందుకని తల్లి గర్భంలోనే బిడ్డ యొక్క బాధ్యత తీసుకొని బిడ్డ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దగలుగుతుంది. గర్భం సమయంలో ఎప్పుడెప్పుడు డాక్టర్ని సంప్రదించాలి? 7 నెలల వరకు నెలకు ఒకసారి సంప్రదించాలి. 8వ నెలలో 2 వారాలకు ఒకసారి సంప్రదించాలి. 9వ నెలలో వారం 10 రోజులకు ఒకసారి చూపించుకోవాలి. ఇది కాకుండా ఎప్పుడైనా ఎక్కువ కడుపు నొప్పి, నడుము నొప్పి, బ్లీడింగ్, తెలియకుండా ఉమ్మినీరులాగా పోవడం, బిడ్డ సరిగ్గా తిరగకుండా ఉండడం, ఫీవర్, ఇట్లాంటి పరిస్థితిలో వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నార్మల్ డెలివరీ అవడం అనేది ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది? ఈ నార్మల్ డెలివరీ అవ్వడం అనేది ఒకటి బేబీ వెయిట్, ఇంకోటి గర్భసంచి ద్వారం, దీని మీద ఆధారపడి ఉంటుంది. బేబీ వెయిట్ యావరేజ్గా అంటే 2.75, మ్యాక్సిమం అంటే 3, ఇట్లా ఉంటే మనకి డెలివరీ ఈజీగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది బేబీ వెయిట్ మనం తీసుకునే ఆహారం, తల్లిదండ్రుల యొక్క ఆకారం మీద ఆధారపడి ఉంటుంది. అందుకని 8th మంత్ తర్వాతనే బేబీ వెయిట్ పెరగడం అనేది ఉంటుంది. అందుకని అప్పుడు నుంచి జ్యూసెస్ ఆపేసామని చెప్తాము. ఈ ఆయిలీ ఫుడ్స్, స్వీట్స్ ఇటువంటిది అవాయిడ్ చేయమని చెప్తాము. ఎక్కువగా న్యాచురల్ డైట్ తీసుకోమని చెప్తాము. ఇంకోటి ఏంటంటే గర్భసంచి ద్వారం, ఇది అనుకూలంగా ఉండడం, అంటే గర్భసంచి ద్వారం కొంత మెత్తగా ఓపెన్ అయ్యి ఉండడం. సో ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది అని చెప్తే సన్న నొప్పులతో చాలా ఈజీగా ఓపెన్ అవుతుంది. అప్పుడు బేబీ యావరేజ్ వెయిట్ ఉంటే చాలా ఈజీగా దిగిపోతుంది, కష్టం లేకుండా డెలివరీ అయిపోతుంది. ఇది అన్నమాట. ఇటువంటి గర్భసంచి ద్వారం అనుకూలంగా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి అంటే ఇది తల్లి యొక్క మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. టెన్స్ మైండ్ టెన్స్ సర్విక్స్ అని చెప్తారు. తల్లి బాధతో, దిగులతో, టెన్షన్తో ఉన్నప్పుడు గర్భసంచి ద్వారం బాగా మూసుకొని గట్టిగా బిగబెట్టేసి ఉంటుంది. సో ఇప్పుడు మనకి గర్భసంచి ద్వారం సాఫ్ట్గా, రిలాక్స్డ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఎట్లా ఉండాలి అనే దీని గురించి తెలుసుకోవాలంటే మనం ఒక 100 ఏళ్లకు ముందు ఏం జరిగింది అని చూస్తాము. అప్పుడు మన ముత్తాతలు వాళ్ళ కాలంలో డెలివరీ అనేది ఇంట్లో జరిగింది. అప్పుడు వైద్య సదుపాయం అనేది అసలు లేకుండా ఉన్నట్టే, ఇంట్లోనే కాన్పులు అయ్యేది. బాగా తల దిగితే మంత్రసాని వాళ్ళు లేదా నర్సుల వాళ్ళు బిడ్డని బయటకు తీస్తారు, అంతే. సో ఇటువంటి పరిస్థితిలో మెడికల్ ఫెసిలిటీ అవైలబిలిటీ లేనందువల్ల కొన్నిసార్లు తల్లులు కానీ బిడ్డలు కానీ మరణించేవాళ్ళు. కానీ చాలాసార్లు వీళ్ళు చాలా ఈజీగా డెలివరీ అయిపోయేవాళ్ళు. ఇది మనకు అందరికీ తెలుసు. ఇటుపై అటుగానే వస్తారు అని చెప్తారు. ఇది ఎట్లా సాధ్యమైంది వీళ్ళకి అంటే డెలివరీ చచ్చిపోయే అవకాశం ఉన్నప్పటికీ మిగిలిన వాళ్ళు అంత ఈజీగా డెలివరీ అయిపోయినారే, ఇది ఎట్లా అని ఆలోచిస్తే చూస్తే కేవలం వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు తీసుకునే బాధ్యత వల్లనే అని అనిపిస్తుంది. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, చూడు నువ్వు ఇంట్లో పనంతా చెయ్యి, మన ఇంట్లో అందరికీ మామూలుగా అయింది కాబట్టి నీకు తేలిగ్గా అయిపోతుంది అని పదే పదే చెప్పి ఆ ఫీలింగ్ ఈమెకి కలిగించేవాళ్ళు. అందుకని గర్భిణీ స్త్రీకి ఆ కాన్ఫిడెన్స్ చాలా ఉండేది. మా అమ్మ చెప్పింది, మా నాన్నమ్మ చెప్పింది కాబట్టి నేను అట్లే చేస్తున్నాను కాబట్టి నాకు తేలిగ్గా కాన్పు అయిపోతుంది అనే ఒక ఫీలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. అందుకని ఇంకొక విషయం కూడా వాళ్ళు చేసేవాళ్ళు, ఎందుకంటే మెడికల్ ఫెసిలిటీస్ అసలు లేదు. నొప్పి గురించి వాళ్ళు చిన్నప్పటి నుంచే కండిషనింగ్ చేసి పెట్టేశారు. చిన్న వయసులో ఆడపిల్లకి దెబ్బ తగిలితే, చూడు నువ్వు ఈ నొప్పి ఇప్పుడే ఓర్చుకోకపోతే పెద్దగా అయితే కాన్పు నొప్పి ఎట్లా ఓర్చుకుంటావు, ఆడపిల్ల అయితే నొప్పి ఓర్చుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళకి నొప్పి గురించిన భయం లేదు. ఆ కాన్పు అయితే అరగంట నొప్పి ఓర్చుకుంటే అయిపోతుంది అనే ఒక ఫీలింగ్, ఆ నొప్పి గురించి కాన్పు గురించి భయం లేకుండా ఆ మెంటల్ కండిషనింగ్ చేసి పెట్టారు. సో ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి గర్భసంచి ద్వారం అనుకూలంగా ఉండుంటుంది కాబట్టి బేబీ వెయిట్ కూడా యావరేజ్గా ఉండుంటుంది కాబట్టి ఈజీగా డెలివరీ అయిపోగలిగారు. అవసరమైనప్పుడు ఆపరేషన్ సదుపాయం లేదు కాబట్టి తల్లియో బిడ్డను మరణించారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మనం వైద్య సదుపాయం బాగా పెరిగింది.
మనం మాతృ శిశు మరణాలు బాగా తగ్గించగలిగాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనం డెలివరీ హాస్పిటల్లో జరుగుతుంది. ఏమనుకుంటున్నాం, మంచి హాస్పిటల్కి పోతున్నాము, మంచి మందులు వాడుతున్నాము, డెలివరీ డాక్టర్ ఎట్లా చేస్తుందో అది ఆమె చేతిలో ఉంది, నా చేతిలో ఏమీ లేదు అనే ఒక ఫీలింగ్ మనకి ఉంది. సో ఇదే అందుకనే ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్, ఎంత మంచి మందులు వాడినా, ఎంత మంచి డాక్టర్ దగ్గర పోయినా నేను చేసుకోలేను అనే ఒక ఫీలింగ్ వాళ్ళకి ఉంది. ఈ విషయం మనం బాగా గమనించి దీంట్లో మార్పు తీసుకురావాలి. ఇంకోటి ఏంటంటే నొప్పి గురించి మనం ఏం చెప్పట్లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే మంచిగా పెయిన్ రిలీఫ్ మెషర్స్ మనకి ఇప్పుడు వచ్చేసినాయి, మెడికల్ ఫెసిలిటీస్ బాగా డెవలప్ అయింది. ఆడపిల్లకి ఏం చెప్తున్నామంటే చిన్నప్పటి నుంచి చూడు నువ్వు బాగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగం చేసుకోవాలి అని చెప్తున్నాము. వాళ్ళు కూడా బాగా చదువుకుంటారు, మంచిగా ఉద్యోగం చేస్తున్నారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులే లేదా భర్తనో అమ్మ ఈమె నొప్పి ఎట్లా తట్టుకోగలుగుతుందో, ఈమె కాన్పు ఎట్లా అవుతుందో ఏమో అని ఆ అపనమ్మకం అధైర్యాన్ని వాళ్ళే వ్యక్తపరుస్తున్నారు. ఇది కాకుండా చూడు నువ్వు బాగా చదువుకున్నావు, మంచిగా అది చేసినప్పుడు ఇది ఎందుకు చేసుకోలేవు, నువ్వు ఖచ్చితంగా చేసుకోగలుగుతావు, ఇది నీ చేయాల్సిన పని. కానీ పక్క నుంచి డాక్టర్ మాకు మెడికల్ హెల్ప్ బాగా ఇస్తారు అనే ఒక ఫీలింగ్ ఆమెకి కలిగించగలిగినప్పుడు, ఈ యాటిట్యూడ్ వాళ్ళు తీసుకున్నప్పుడు నేను చేసుకోగలుగుతాను అనేటప్పుడు వాళ్ళు ఈజీగా డెలివరీ అవ్వగలుగుతారు. ఎందుకంటే మంచిగా పెయిన్ రిలీఫ్ ఉంటే కూడా పెయిన్ని తగ్గించగలుగుతాం. కానీ నాకు నార్మల్గా అవ్వగలుగుతానో లేదో అనే ఫీలింగ్ బట్టి వాళ్ళకి ఫర్దర్గా డెలివరీలో ప్రోగ్రెస్ లేదు. అందుకని కొంతమంది ఇటువంటి సిచ్యువేషన్స్లో వీళ్ళకి నార్మల్గా అవ్వాలి అనుకునేటప్పుడు కూడా అవ్వదు. ఎందుకంటే వాళ్ళ నెగటివ్ ఫీలింగ్ అంత బాగా దీని మీద పనిచేస్తుంది. అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గర్భంలోనే తల్లి బిడ్డతో మాట్లాడుతూ, తర్వాత ఇంట్లో భర్త పక్కన ఉండే పెద్దవాళ్ళు ప్రతిరోజు కూడా చూడు నువ్వు అన్నీ బాగా చేస్తున్నావు, ఖచ్చితంగా మంచిగా డయట్ తీసుకుంటున్నావు, మంచి మెడిసిన్ తీసుకుంటున్నావు, ఎక్సర్సైజ్ చేసుకుంటున్నావు, నువ్వు బిడ్డ ఇద్దరు బాగుంటారు, మంచిగా నువ్వు డెలివరీ అయిపోగలుగుతావు, ఈజీగా డెలివరీ చేసుకోగలుగుతావు అనే చెప్పి ఆ ఫీలింగ్ని వాళ్ళలో క్రియేట్ చేసేది వాళ్ళ బాధ్యతగా ఫీల్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఆపరేషన్ గురించి మనకు ఉండే అభిప్రాయం. మనం ఏమనుకుంటున్నామంటే అయ్యో ఆపరేషన్ అయిపోతుందేమో అనే ఒక ఫీలింగ్ ఇంట్లో పెద్దవాళ్ళు, ఆపరేషన్ అయితే ఏదో ఆరోగ్యం పాడైపోతుంది అనే ఒక ఫీలింగ్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు కావాల్సింది తల్లి బిడ్డ ఒక ఆరోగ్యం. ఏ డెలివరీ అనేది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే నార్మల్ డెలివరీ అయినా ఆపరేషన్ అయినా బేబీ ఆరోగ్యం బాగలేకపోతే మనం చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకనే ఆపరేషన్ చేసుకోవడం కాదు, సరైన టైంలో చేసుకునేటప్పుడే హెల్త్ బాగుంటుంది తల్లికి కానీ బిడ్డకి కానీ. అందుకని ఈ ఫీలింగ్ ముందు నుంచి నేను డెలివరీకి అన్నీ ప్రిపేర్ అవుతాను, చాలా వరకు నార్మల్ అవుతుంది, ఒకవేళ అవసరం అయితే ఆపరేషన్ అయినా నేను బాధపడను, ఎందుకంటే నాకు బేబీ హెల్త్ ఎక్కువ ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ తల్లికి పక్కన ఉండే కుటుంబ సభ్యులకు ఉన్నప్పుడు ఒకవేళ ఆపరేషన్ అన్నా బాధ ఉండదు. అప్పుడు ఇంకా బాగా రిలాక్స్డ్గా ఉంటారు, ఇంకా నార్మల్ డెలివరీ ఇంకా ఈజీగా తేలిగ్గా పాతకాలం కంటే కూడా ఇంకా ఈజీగా వీళ్ళు కనగలుగుతారు. అందుకని మంచి బిడ్డని వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇది నార్మల్ డెలివరీకి కుటుంబ సభ్యులు తల్లి చేయాల్సిన పనులు. ఇప్పటికి విషయాలన్నీ మీకు అర్థమయ్యేలా చెప్పామని అనుకుంటున్నాం. మరి మీరిక జాగ్రత్తలు తీసుకొని మంచి బిడ్డను కని మీ పండంటి బిడ్డతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. సెలవు, నమస్తే. సంతాన సాఫల్యతకై సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఆండాల్ గారి లక్ష్మీ ఫర్టిలిటీ క్లినిక్ నియర్ రాఘవాసిని కాంప్లెక్స్, పొగతోట, నెల్లూరు. ఫోన్స్ 0861234180 మరియు 232718. ఓం మాతృదేవో భవ, అమ్మ ఇచ్చిన దేహం 9 నెలల యాగం, అమ్మయే సృష్టికి మూలం, అమ్మయే సృష్టికి మూలం. ఓం మాతృదేవో భవ. మంచి బిడ్డను కన్న తల్లి మానవ
బతకదే కల్పవల్లి దేశ భవితకు ఆమె సారథి ప్రగతి బాటకు ఆమె వారధి దేశ భవితకు ఆమె సారథి ప్రగతి బాటకు ఆమె వారధి అమ్మయే దేవుని ప్రతినిధి అమ్మయే దేవుని ప్రతినిధి ఓం మాతృదేవో భవ గాంధీ భగత్ అంబేద్కర్ ఠాగూర్ అల్లూరి నేతాజీ రాముడు యేసు బుద్ధుడు వ్యాసుడు వాసుదేవుడు రాముడు యేసు బుద్ధుడు వ్యాసుడు వాసుదేవుడు ఎవరైనా అమ్మ తనయులే ఎవరైనా అమ్మ తనయులే ఓం మాతృదేవో భవ ప్రతి ఒక్కరి తొలి గురువు విరిసిన మమతల తరువు నడక నడత నేర్పి అమ్మ ఆట పాట మాట అమ్మ ఆట పాట మాట అమ్మ శిక్షణ రక్షణ లక్ష్యం అమ్మ